కుటుంబానికి మరియు ఈ యొక్క మూడు ఆత్మీయ కలయికకు వచ్చినటువంటి మన కథని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మక్బూల్ అన్న గారికి, పూల శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మంగమ్మక్క గారికి, మన ఎమ్మెల్సీ మంగమ్మక్క గారికి, ఇస్మాయిల్ అన్నకి, సాదత్ అల్లి అన్న గారికి, మరియు బట్టల వెంకటరమణయ్య అన్నగారికి, ఫయాజ్ అన్న గారికి, జగదీష్ రెడ్డి అన్న గారికి, రంగారెడ్డి అన్న గారికి, బాలకృష్ణ నాయుడు అన్న గారికి, రఘువయ్య అన్న గారికి, ఈశ్వరయ్య అన్న గారికి, గోవిందు అన్న గారికి, బోరెడ్డి నాగిరెడ్డి అన్న గారికి, రామచంద్రారెడ్డి ప్రిన్సిపల్ అన్న గారికి, మరియు గంగాదేవి గారికి, మరియు వేదిక మీద పెద్ద నాయకులందరికీ కూడా ఎవరైనా పేరు వచ్చిపోయింటే అన్యత భావించకుండా అంత పెద్దలందరికీ కూడా, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడ నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు మరియు పెద్ద నాయకులందరూ వచ్చినారు. అందరికీ కూడా మొట్టమొదటిసారిగా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి అన్న సైన్యం. ఈ సైన్యం ఇప్పటి వరకు 4 సంవత్సరాల 8 నెలలు అన్ని విధాల పథకాలు తీసుకొని గడపకి కూడా మనమంతా కూడా ఇచ్చినాం. అంత గడపకు కూడా ఇచ్చినాం. కానీ ఈ 1 నెల మనము జగనన్న కోసం పనిచేయాలి, నిస్వార్థంగా పనిచేయాలి. మనమంతా కూడా సైనికులుగా బయటికి రావాలి. జగనన్నను రాజు చేసుకోవడానికి వరకు కూడా మనం నిద్రపోకూడదు. దయచేసి మీరందరూ కూడా ఈరోజు చాలా కష్టపడతా ఉన్నాం. మనందరూ కూడా మీరందరూ ఏమి గడపగడపై సంక్షేమాలు ఎక్కిపోయినాయో అదే మాదిరిగా రాబోయే రోజులుగా పెద్దలందరూ వక్తలందరూ కూడా చాలా వరకు మాట్లాడినారు. మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి. జగనన్న ప్రాణ కింద చల్లగా మళ్ళా మనము సమాజంలో గౌరవంగా బతకాలి. మనకైనా మనము సమాజంలో అన్ని వర్గాలతో పాటు మన బీసీలు, మన ఎస్టీలు, మన ఎస్సీలు, మన మైనార్టీలని ఎప్పుడు కూడా జగనన్న నోటి వెంట ప్రతి మాట ఏమొస్తుందో దానికి న్యాయం చేసినారు జగన్ అనేది. బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు న్యాయం చేసిన వ్యక్తి ఇది భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి అన్న. ఈరోజు గర్వంగా చెప్పుకోగలం మనం ఆ మాట. ఎందుకంటే ఈరోజు మైనార్టీకి మక్బూలకు ఇవ్వడంతో పాటు ఇంకా 7 మందికి ఇచ్చినారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో 7 మందికి మైనార్టీకి ఇచ్చినారు. అదే రకంగా ఈరోజు అన్ని జాతి వర్గాలకు న్యాయం చేస్తాను. ఒక బోయ జాతిలో చెందిన ఆడబిడ్డను నేను హిందూపురం పార్లమెంటులో 28 ఏళ్ళ తర్వాత గంగాధరన్నకు ఇచ్చినారు. తర్వాత అప్పటి నుంచి ఎవరు కూడా బోయ జాతిని గుర్తించలేదు. ఏదో చిన్నగా ఏదో చిన్న పనులు ఇచ్చి వాళ్ళు పనులు చేయించుకునేవారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కుటుంబము ఒక బోయ జాతికి చెందిన ఒక శాంతిని గుర్తించినారు. ఒక బోయ జాతికి న్యాయం చేసినారు. ఈరోజు ఆ పక్క పార్టీలు ఇంకా కొట్లాడుకుంటే వాళ్ళు కావి కానీ మన జాతి వాళ్ళు వేడుకుంటున్నారు. అన్నా సీటీ అండి అని వాళ్ళ ఇంటి ముందుపై గడప ముందుపై అడుక్కుంటున్నారు. కానీ మనము అడగలా, మనం ఎవరిని అడగలా. జగన్మోహన్ రెడ్డి పిలిచి మన బోయ జాతికి గౌరవించి ఈ స్థానాన్ని నుంచి పంపించినారు. 28 ఏళ్ళ తర్వాత మనకి ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా మీరందరూ కూడా ఇక్కడ జాతి వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా ఈ ఆడబిడ్డను ఆశీర్వదించి మక్కులకు ఎమ్మెల్యేగా ఒక ఓటు, ఎంపీగా ఈ బోయ శాఖకు ఒక ఓటు వేసి మీ మధ్యలో మీ బిడ్డగా సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ, ఎట్లా గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు వస్తాయో అదే మాదిరిగా రాబోయే రోజుల్లో నేను మక్కులన్న ప్రతి కుటుంబానికి వస్తాం, ప్రతి గడపకి వస్తాం. మీ సమస్య మా సమస్యగా భావించి పని చేస్తాం. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలా, మక్కులన్న ఎమ్మెల్యే అవ్వాలా, శాంతమ్మ ఎంపీ అవ్వాలా. దయచేసి మీ బిడ్డలుగా మీ మధ్యలో ఉండాలా, మీ కుటుంబంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.
థ్యాంక్ యూ అక్క.